ఫస్ట్ క్వశ్చన్, ఇటీవల కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? కరెక్ట్ ఆన్సర్ ఆర్ ముకుందన్. టాటా కెమికల్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఇఓగా ఈయన 26 to 27 కాలానికి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే వాట్సాప్ ఛానల్ కూడా ఉంది, ఇక్కడ లింక్ పంపించాం, మీరు అందరూ జాయిన్ అవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ప్రతి క్వశ్చన్కి ఇన్ఫర్మేషన్ తర్వాత ఇవ్వడం జరుగుతుంది, చూడండి. పిక్సెల్ మరియు సర్వం ఏఐ సంస్థలు అభివృద్ధి చేస్తున్న భారతదేశపు మొట్టమొదటి ఆర్బిటల్ డేటా సెంటర్ ఉపగ్రహం పేరేమిటి? కరెక్ట్ ఆన్సర్ వ్యోమ్ నెట్. భారతదేశపు మొట్టమొదటి ఆర్బిటల్ డేటా సెంటర్ ఉపగ్రహానికి పాత్ ఫైండర్ అని పేరు పెట్టారు. ఈ ఉపగ్రహాన్ని బెంగళూరుకు చెందిన పిక్సెల్ మరియు సర్వం ఏఐ అనే సాఫ్ట్వేర్లు సంయుక్తంగా అభివృద్ధి చేశారు. పాత్ ఫైండర్ను 2026 4వ త్రైమాసికంలో Q4 ప్రయోగిస్తున్నారు. ఈ ఉపగ్రహం ఏఐ శిక్షణ మరియు ఇన్ఫరెన్స్ను నేరుగా కక్షలో నిర్వహించడానికి డేటా సెంటర్ క్లాస్ జీపీయూలను కలిగి ఉంటుంది. పాత్ ఫైండర్ అనేది 200 kg బరువున్న ఉపగ్రహం. దీన్ని అంతరిక్షంలో రియల్ టైమ్ డేటా ప్రాసెసింగ్ కోసం రూపొందించారు. నెక్స్ట్ క్వశ్చన్, సహకార్ సే సమృద్ధి అనే దార్శనికతతో మిజోరంలో మొట్టమొదటి ప్రాంతీయ సహకార సంస్కరణలు సదస్సు ఏ నగరంలో ఆతిథ్యం ఇచ్చింది? కరెక్ట్ ఆన్సర్ ఐజ్వాల్. ఈ సహకార సే సమృద్ధి అనే దార్శనికతతో మిజోరంలో మొట్టమొదటి ప్రాంతీయ సహకార సంస్కరణల సదస్సుకు ఐజ్వాల్ ఆతిథ్యం ఇచ్చింది. అలాగే ఈ సదస్సు భారత ప్రభుత్వ సహకార మంత్రిత్వ శాఖ మే 2026లో నిర్వహించింది. సహకార ఆధారిత అభివృద్ధిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతో స్ఫూర్తితో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్ షా నాయకత్వం వహిస్తున్నారు. ఈ సహకార సంస్కరణలు గ్రామీణ అభివృద్ధిపై చర్చించేందుకు ఈశాన్యంలోని 8 రాష్ట్రాల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, మే 2026లో ఒమన్ సుల్తానేట్ భారతదేశ తదుపరి రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ప్రశాంత్ పీసే. మీకు ప్రతి క్వశ్చన్కి క్వశ్చన్కి రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది, మీకు స్క్రీన్లో చూడండి. ఈ మస్కట్లో భారత రాయబారిగా ఆయన గోదావర్తి వెంకట శ్రీనివాస్ గారి స్థానాన్ని భర్తీ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, యూరోపియన్ T20 ప్రీమియం లీగ్లో ఏ ఫ్రాంచైజీని భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ సొంతం చేసుకున్నారు? దుబ్లిన్ గురాడియన్స్. యూరోపియన్ T20 ప్రీమియం లీగ్ 2026 ఆగస్టు సెప్టెంబర్లో ప్రారంభం కానుంది. ఈ లీగ్లో డబ్లిన్, బెల్ఫాస్ట్, ఎడిన్బర్గ్, గ్లాస్గో, రోటర్డమ్ ఇలా 6 నగర ఆతిథ్య ఫ్రాంచైజీలు ఉన్నారు. నెక్స్ట్, కేరళ కొత్త ముఖ్యమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ విడి సతీశన్.
ఈ క్వశ్చన్స్ అనేవి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయి. కరెంట్ అఫైర్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్గా క్వశ్చన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది ప్రతి పేపర్లో. మేము దాన్ని రిలేటెడ్గా ఈ క్వశ్చన్స్ తయారు చేస్తున్నాం. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు విడి సతీశన్ కేరళ కొత్త ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. (2026) అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ విజయం సాధించిన నేపథ్యంలో రాష్ట్రాన్ని నడిపించే బాధ్యత ఆయనకు అప్పగించారు. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఎన్సీఆర్బీ గణాంకాల ప్రకారం భారతదేశంలోని ప్రధాన నగరాల్లో అత్యధిక ఆత్మహత్యల రేటును ఏ నగరం నమోదు చేసింది? కరెక్ట్ ఆన్సర్ బెంగళూరు. నెక్స్ట్, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భారతదేశపు మొట్టమొదటి కృత్రిమ మేధస్సు ఆధారిత బ్లాక్ స్థాయి రుతుపవనాల ముందస్తు సూచన వ్యవస్థ ఏ సంస్థ ప్రారంభించింది? మీకు ప్రతి క్వశ్చన్కి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసాము. స్క్రీన్లో కనబడుతుంది చూసి. కరెక్ట్ ఆన్సర్ భారత వాతావరణ శాఖ. నెక్స్ట్, వాట్సాప్ ఛానల్లో ఎగ్జామ్ రిలేటెడ్గా క్వశ్చన్స్ పెడుతున్నాం, అవి కూడా చూడండి. భారత వాతావరణ శాఖ భారతదేశపు మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత బ్లాక్ స్థాయి రుతుపవనాల అంచనా వ్యవస్థ ప్రారంభించింది. వాట్సాప్ ఛానల్లో నోటిఫికేషన్స్ అన్నీ కూడా పెడుతున్నాం, అందులో చూడండి, జాయిన్ అవ్వండి వాట్సాప్ ఛానల్లో మీరు. ఈ వ్యవస్థను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ మరియు నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్ సహకారంతో అభివృద్ధి చేశారు. మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగు ట్రాన్స్లేట్ చేసి మరీ పెడుతున్నాము. ఇది 4 వారాల ముందు వరకు స్థానిక స్థాయిని అనుగుణంగా మరియు ప్రభావం ఆధారితంగా రుతుపవనాల అంచనాలను అందిస్తుంది. ఈ మోడల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను సంఖ్యాత్మక వాతావరణ అంచనా నమూనాలతో మిళితం చేస్తుంది మరియు దీనిలో సుమారు 4 రోజుల దోష పరిధి ఉంటుంది. ఈ అంచనాలు మరియు హెచ్చరికలను మొబైల్ యాప్లు, SMS మరియు వ్యవసాయ విస్తరణ నెట్వర్క్ల ద్వారా పంచుకుంటారు. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నెక్స్ట్, హిందూ మహాసముద్రంలో తమ వ్యూహాత్మక ప్రాముఖ్యత కారణంగా ఇటీవల వార్తల్లో నిలిచిన అగలేగా దీవులు ఏ దేశానికి చెందినవి? కరెక్ట్ ఆన్సర్ మారిషస్. ఇక్కడ స్క్రీన్లో చూపించాం మీకు. మారిషస్కి దగ్గరగా ఉండే దీవులు చూడండి. నెక్స్ట్, ప్రతి క్వశ్చన్కి దానికి రిలేటెడ్గా ఉండే ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. ఈ మారిషస్కు చెందిన 2 దీవుల సమూహంగా ఉంటుంది చూడండి. ఈ దీవుల్లో ఉత్తర ద్వీపం మరియు దక్షిణ ద్వీపం ఉన్నాయి. ఇవి అటు సమయంలో ఒక సహజ ఇసుక దెబ్బ ద్వారా అనుసంధానించబడి ఉంటాయి.
వీటి ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా. నెక్స్ట్ క్వశ్చన్, మే 2026లో ఏ రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల ఏకీకృత పౌర స్మృతి బిల్లు ముసాయిదా ఆమోదించింది? కరెక్ట్ ఆన్సర్ అస్సాం. ఈ బిల్లు అస్సాం క్యాబినెట్ 13 మే 2026న యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లును ముసాయిదాను ఆమోదించింది. అస్సాం ప్రభుత్వం 26 మే 2026లో. నెక్స్ట్, ప్రతిపాదిత యూసీసీ బిల్లు ప్రధానంగా కనీస వివాహ వయసు, బహుభార్యత్వ నిషేధం, కుమార్తెలను సమాన ఆస్తి హక్కులు మరియు సహజీవన సంబంధాల నియంత్రణ వంటి అంశాలను కలిగి ఉంటుంది. భారత రాజ్యాంగంలోని ఇది 44వ ఆర్టికల్కి సంబంధించింది. పౌరులందరి కోసం యూనిఫామ్ సివిల్ కోడ్ను తీసుకురావడానికి రాష్ట్రం కృషి చేసిందని చెప్పారు. నెక్స్ట్ క్వశ్చన్, హెన్లీ పాస్పోర్ట్ సూచిక 2026 ప్రకారం భారతదేశ ప్రపంచ పాస్పోర్ట్ ర్యాంకింగ్ ఎంత? కరెక్ట్ ఆన్సర్ 78th. ఈ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026లో వీసా రహిత ప్రవేశం ఆధారంగా ప్రయాణ పత్రాలకు ర్యాంకులు ఇవ్వడం ద్వారా అంతర్జాతీయ చలనశీలత సమగ్ర మూల్యాంకనాన్ని అందిస్తుంది. ఈ నివేదికలో 227. నెక్స్ట్, హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026 మే గ్లోబల్ ర్యాంకింగ్లో భారతదేశం 78వ ర్యాంక్ కలిగి ఉంది. ప్రస్తుతం భారతదేశం ఈ ర్యాంకు బుర్కీనా ఫోసో, క్యూబా మరియు. నెక్స్ట్ క్వశ్చన్, రాబోయే ఏ శిఖరాగ్ర సమావేశానికి సన్నాహక కార్యక్రమంగా సాసన్ గిర్లో సింహం జాతుల ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించబడింది? కరెక్ట్ ఆన్సర్ అంతర్జాతీయ పెద్ద పిల్లి జాతుల కూటమి శిఖరాగ్ర సమావేశం 2026లో. ఈ సమావేశం మే 14th 2026లో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ప్రారంభించనున్నారు. రాబోయే అంతర్జాతీయ పెద్ద పిల్లి జాతుల కూటమి సదస్సు 2026కి సన్నాహక కార్యక్రమాన్ని దీనికి నిర్వహించారు. నరేంద్ర మోదీ అధ్యక్షతన 2026 జూన్ 1 to 2 డేట్స్లో న్యూఢిల్లీలో మొట్టమొదటి IBCA సదస్సును భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సదస్సు నినాదం వచ్చేసి పెద్ద పిల్లి జాతుల రక్షించడము, మానవాళి రక్షించడము, పర్యావరణ వ్యవస్థ రక్షించడం. ఇది నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి సంవత్సరం అంతర్జాతీయ కుటుంబాల దినోత్సవం ఎప్పుడు పాటిస్తారు? కరెక్ట్ ఆన్సర్ 15th మే. మా ఛానల్ని మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి. అలాగే కామెంట్స్ కూడా చేయండి. ఏమన్నా రాంగ్స్ ఉంటే కామెంట్స్లో ఖచ్చితంగా మీరు పెట్టండి. అసమానతలను తగ్గించడానికి తల్లిదండ్రులు, సెలవు, పిల్లల సంరక్షణ మరియు పిల్లల ప్రయోజనాలు వంటి కుటుంబ ఆధారిత విధానాలను ప్రాముఖ్యతను ఐక్యరాజ్యసమితి చెబుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మే 2026లో దక్షిణాసియా వెయిట్ లిఫ్టింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎవరు ఎన్నికయ్యారు? కరెక్ట్ ఆన్సర్ సహదేవ్ యాదవ్. గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఫెడరేషన్ సమావేశంలో ఈ సహదేవ్ యాదవ్ సౌత్ ఏషియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ కోశాధికారిగా మరియు కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడిగా కూడా పదవులు నిర్వహిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, మే 2026లో 18వ పశ్చిమ బెంగాల్ శాసనసభ స్పీకర్గా ఎవరు ఎన్నికయ్యారు? కరెక్ట్ ఆన్సర్ రవీంద్ర బోస్.
మీకు 2 లాంగ్వేజెస్ అనేవి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈయన తొలిసారిగా ఎమ్మెల్యే అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సభలో వాయిస్ ఓట్ ద్వారా తాత్కాలిక స్పీకర్ తపస్ రాయ్ ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొట్టమొదటి మానవ ఏనుగుల సంఘర్షణ పరిశోధన కేంద్రాన్ని స్థాపించడానికి ఏ పులి సంరక్షణ కేంద్రాన్ని ఎంపిక చేశారు? కరెక్ట్ ఆన్సర్ పలాము టైగర్ రిజర్వ్. ఈ టైగర్ రిజర్వ్ జార్ఖండ్లోని చోటా నాగ్పూర్ పీఠభూమిపై ఉంది మరియు ఇది బెట్లా జాతీయ పార్కులో ఒక భాగం. ప్రాజెక్ట్ టైగర్ కింద సృష్టించబడిన మొదటి 9 టైగర్ రిజర్వ్లలో పలాము ఒకటి. 1932లో పాదముద్రల లెక్కింపు పద్ధతి ద్వారా పులుల జనన గణన నిర్వహించిన ప్రపంచంలోని మొట్టమొదటి రిజర్వ్ కూడా ఇదే. ఈ రిజర్వులో లోయలు, కొండలు, మైదానాలు, గ్రానైట్, సున్నపురాయి మరియు క్రైశల నిర్మాణాలతో కూడిన ఎగుడు దిగుడు భూభాగం ఇది. నెక్స్ట్ క్వశ్చన్, బీజేపీ శాసన సభపక్ష నాయకుడిగా ఎవరు ఎన్నికయ్యారు మరియు పశ్చిమ బెంగాల్కు తొలి బీజేపీ ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టారు? ఆన్సర్ని కామెంట్స్లో తెలియచేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే వాట్సాప్ ఛానల్ కూడా ఉంది, అందులో కూడా మీరు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.